నరుగుతాం, చంపుతాం, 10 ఎనకల నిన్ను నరికి మాతరేస్తామని చెప్తున్నారంట. సో మీకు అందరికీ అయ్యా ఒకసారి వాల్మీకుల గత చరిత్రను గుర్తు చేసుకోండి. వాల్మీకులు అనేటోళ్ళు ఎలా ఉండేవారు గతంలో, ఇప్పుడు ఎలా ఉండేవారో తెలుసుకోండి. గతంలో మీరు ఒకసారి ఆర్టీఏ సమాచారం ద్వారా మేము పోలీస్ శాఖ వారిని అడిగినప్పుడు 861 మంది కేవలం కర్నూలులోనే వాల్మీకి రౌడీ షీటర్ ఉన్నారు. మీరు ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మీరు బెదిరిస్తే బెదరడానికి ఇక్కడ ఎవరు లేరు. వాల్మీకి పెద్ద అయిపోయిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీకు ఒక విషయాన్ని తీవ్రంగా మీరు ఒకసారి మిమ్మల్ని గుర్తు చేస్తూ చెప్తున్నాను. వాల్మీకులు గతంలో 861 మంది రౌడీ షీటర్ ఉన్నారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా వాల్మీకులంతా కూడా యువత చదువుల పరంగా కానీ, లేకపోతే ఉద్యోగాల పరంగా కానీ, వృత్తుల పరంగా వారికి నచ్చిన విధంగా వారు జీవనం కొనసాగిస్తున్నారు. మీరు వాటిని మమ్మల్ని వాల్మీకులను గతంలోకి నెట్టకండి మిమ్మల్ని హెచ్చరిస్తూ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ వాల్మీకి పెద్ద పని జరిగిన దాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపైన మేము అతి త్వరలో మహాధర్నా చేయబోతున్నాము. రేపు ఎస్పీ గారిని కలిసి కూడా మేము అక్కడ అందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంకోసారి హెచ్చరిస్తున్నాము, మా వాల్మీకి బిడ్డల జోలికి వస్తే మాత్రం ఊరుకునే పరిస్థితే అస్సలు లేదు. థ్యాంక్ యూ. వాల్మీకి బోయధర్మ ఉద్యమ సంఘ స్టేట్ ప్రెసిడెంట్ రామనాయుడు. థ్యాంక్ యూ అండి.